ఏపీ అసెంబ్లీలో కీలక చర్చ జరగనుంది. తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిలో రసాయనాల మిశ్రమంపై శాసనసభలో రేపు 4 గంటలు చర్చ జరగనుంది. రేపు ఉదయం ప్రశ్నోత్తరాల అనంతరం 0 ఓవర్ రద్దు చేశారు. రేపు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నెయ్యి కల్తీపై చర్చించాలని నిర్ణయించారు. ఉదయం 10:30 గంటల నుంచి నెయ్యి కల్తీపై టీడీపీ, జనసేన, బీజేపీ పక్షాలకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడించాలని నిర్ణయించారు. స్వల్ప అస్వస్థత కారణంగా ఇవాళ అసెంబ్లీకి రాని పవన్ కళ్యాణ్ రేపు సభకు వచ్చిన తర్వాత కల్తీ నెయ్యిపై చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ధనలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రేపు కల్తీ లడ్డు సంబంధించి, కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి కీలక చర్చ జరగబోతుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్షాలు దీనిపై ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని దేశవ్యాప్తంగా కూడా ఈ అంశం గురించి చర్చ జరుగుతుంది. చట్టసభల్లో కూడా ఈ వేడి తాకిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు శాసనసభలో ఈ అంశం చర్చించాలని నిర్ణయం తీసుకుంది. కల్తీ నెయ్యిలో అసలు నెయ్యే లేకుండా రసాయనాలతో నెయ్యి తయారు చేశారు. దీని ద్వారా లడ్డూలు 20 కోట్ల లడ్డూలు తయారు చేసిన పరిస్థితి ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇదంతా జరిగింది. ఆనాటి పాలక మండలి దీనికి బాధ్యత వహించాలని ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే చాలా కీలకంగా గత కొన్ని రోజులుగా శాసన మండలిలో కూడా వైసీపీ కార్యక్రమాలు అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రులంతా కూడా ముఖ్యమంత్రితో కొద్దిసేపటి క్రితం సమావేశమయ్యారు. ఏదైతే అమృత్సర్లోని స్వర్ణ దేవాలయానికి ఏదైతే ప్రత్యేక చట్టం ఉందో అటువంటి చట్టమే తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా రావాల్సిన అవసరం ఉంది. ఆ చట్టం ద్వారా ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడ్డారో వాటిని కఠినంగా శిక్షించే అవకాశం మనకు ఉంటుందని కూడా మంత్రులతో సీఎం అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కీలక చర్చ అయితే జరిగింది. ఈ కీలక చర్చలో భాగంగా రేపు అసలు కల్తీ నెయ్యి వ్యవహారం, లడ్డుల వ్యవహారానికి సంబంధించి కీలక అంశాలు రేపు సభ ముందు పెట్టాలని అధికార పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. బీజేపీ నేతలతో కూడా మాట్లాడారు. రేపు కీలకంగా పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశం గురించి శాసనసభలో మాట్లాడబోతున్నారు. ముఖ్యమంత్రి కూడా దాదాపు గంట పాటు రేపు సభలో ఈ అంశం గురించి వివరణ ఇవ్వబోతున్నారు. ఏ విధంగా గత ప్రభుత్వ హయాంలో కల్తీ రసాయనాలతో నెయ్యి తయారు చేసి దాని ద్వారా లడ్లు తయారు చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతినేట్టు చేశారని కూడా తీవ్ర స్థాయి ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా 3 పార్టీలు, ఇక్కడ కూటమి పక్షాలు 3 ఉన్నాయి. వైసీపీ అసెంబ్లీని బాయ్కాట్ చేసింది కాబట్టి రావడం లేదు. ఈ 3 పార్టీలకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు రేపు అసెంబ్లీలో ప్రసంగించడానికి టైం కూడా ఫిక్స్ చేశారు. రేపు క్వశ్చన్ అవర్ నుంచి క్వశ్చన్ అవర్ తర్వాత 10:30 వరకు క్వశ్చన్ అవర్ ఉంటుంది. ఆ తర్వాత 0 అవర్ను కూడా క్యాన్సిల్ చేసి మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపు 4 గంటల పాటు ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి కీలక చర్చలు అయితే జరగబోతున్నారు. అయితే రవిచంద్, అసెంబ్లీలో చర్చ జరిగినా జరగకపోయినా మండలిలో మాత్రం ఖచ్చితంగా చర్చ జరగాల్సిందే. ఇటీవల జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా చర్చ పెట్టాల్సిందే అని బొత్స డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి మండలిలో కూడా దీనిపై ఏమైనా డెసిషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్గా, ఎందుకంటే శాసనసభలో ముందుగా చర్చిస్తారు. అవసరమైతే ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ అంశం నుంచి వెనక్కి పోవడం లేదు. సరైన ఫార్మేట్లో రావాలి. ఏ అంశమైనా చర్చించడానికి ఉభయ సభల్లో సిద్ధంగా ఉన్నామని కూడా అధికార పార్టీ చెప్తుంది. ఏదైతే సరైన ఫార్మాట్లో రాకుండా నిబంధనలను ఉల్లంఘించి శాసన మండలిలో వైసీపీ వ్యవహరిస్తుంది అని కూడా చెప్తుంది. దీనికి సంబంధించి శాసన మండలిలో కూడా బీఏసీ సమావేశం ప్రస్తుతం జరుగుతుంది. ఆ బీఏసీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే డెఫినెట్గా ఈ అంశం శాసనసభలో అయిన తర్వాత శాసన మండలి కూడా జరిగే అవకాశం ఉంది. అంటే చైర్మన్ ఒక డేట్ ఫిక్స్ చేస్తారు, డేటు టైం ఫిక్స్ చేస్తారు సంఖ్యాబలాన్ని బట్టి. అప్పుడు డెఫినెట్గా శాసన మండలిలో కూడా ఈ అంశం డిస్కషన్కి వచ్చే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే కల్తీ లడ్డు కావచ్చు, కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి అధికార పార్టీ చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే ఈ దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. కోట్లాది మంది హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయి. అదేవిధంగా పీఠాధిపతులు కావచ్చు, మఠాధిపతులు కావచ్చు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై కూడా ఒత్తిడి చేస్తున్నారు. ఎందుకంటే దీనికి బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితిలో వదలడానికి వీల్లేదని చెప్తున్నారు. మరోవైపు ఈ అంశం న్యాయస్థానాల పరిధిలో కూడా ఉంది. ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్టును ఏర్పాటు చేశారు. సిట్టు కూడా ప్రాథమిక రిపోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. దాన్ని రిపోర్ట్ని బట్టి కూడా కొన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. మరింత కఠినంగా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడటానికి మరింత కఠినమైన చట్టాన్ని స్వర్ణ దేవాలయం అమృత్సర్లోని స్వర్ణ దేవాలయానికి ఎటువంటి చట్ట
చట్టం ఉందో ప్రత్యేక చట్టం, ఆ చట్టంలో అట్లాంటి చట్టాన్ని తీసుకురావడానికి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీనికి సంబంధించి కీలక చర్చ అసెంబ్లీలో జరుపుతారు. అవసరమైతే దానికి సంబంధించి నెక్స్ట్ లెవెల్లో శాసన మండలిలో కూడా చర్చ జరిపే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ధనలక్ష్మి, అయితే రవిచంద్ రీసెంట్ డేస్ లోనే మీడియా ప్రెస్ మీట్ పెట్టి మంత్రి పయ్యావుల కూడా ఈ నెయ్యి కొనుగోలుకు సంబంధించి అలాగే జరిగిన పరిణామాలన్నీ కూడా ఇన్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో రేపు అసెంబ్లీలో ఎటువంటి వివరాలతో కూడిన చర్చ జరగబోతోంది అనుకోవాలి? అంటే డెఫినెట్గా ధనలక్ష్మి కీలకమైన అంశాలు అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో సిట్టు విచారణలో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విచారణలో కావచ్చు, కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. 2014-19 అప్పుడు కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి నెయ్యి సేకరణ సంబంధించి. కానీ 19 తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత ఆ నిబంధనలన్నీ పక్కన పెట్టి కేవలం 1 లీటరు పాలు కూడా సరఫరా చేయని డైరీలకు నెయ్యి ఆర్డరు, లక్షల లీటర్ల నెయ్యిల ఆర్డర్ ఇచ్చారంటే, దీంట్లో లక్షల కిలోల నెయ్యి ఆర్డర్ ఇచ్చారంటే దీనిలో ఉన్న మతలబుని చెప్తూ ఉంది. అదేవిధంగా కొన్ని అంశాలు, కీలకమైన అంశాలు కూడా ఇప్పటికే మనకి తెలిసినవి, అవన్నీ కూడా కొన్ని కీలక డాక్యుమెంట్లు కూడా చూపించే అవకాశం ఉంది. ఏదైతే ఆనాటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆయన పిఏ అప్పన్న పేరుతో ఏ విధంగా ఆ నెయ్యి డైరీలను బెదిరించి ఏ విధంగా ఏదైతే ముడుపుల కోసం ఏ విధంగా చేశారో, కల్తీ నెయ్యి రసాయనాలతో చేసిన నెయ్యి ద్వారా లడ్డులను 20 కోట్ల లడ్డులను ఏదైతే భక్తులకు పంచారు. సాక్షాత్తు అయోధ్యలో ప్రధానమంత్రి పాల్గొనే కార్యక్రమం, రామ జన్మభూమికి సంబంధించి ఆ కార్యక్రమంలో కూడా ఈ లడ్డులు దాదాపు 2 లక్షల లడ్డులను అక్కడ పంచారని చెప్పి ప్రధానంగా కూటమి ఆరోపిస్తుంది. అనేక అంశాలు దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఆనాడు పర్చేజ్ కమిటీ ఎవరు, ఆ పర్చేజ్ కమిటీలో ఉన్న కీలక సభ్యులు ఏదైతే నిర్ణయం తీసుకునేటప్పుడు వారిని రానివ్వకుండా ఆ సమావేశానికి ఏదైతే అక్కడ ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, వీరిద్దరే కీలక నిర్ణయాలు తీసుకున్నారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆనాడు పర్చేజ్ కమిటీలో ఉన్న ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్న పార్థసారథి ఉన్నారు, ప్రశాంతి రెడ్డి ఉన్నారు. వారిద్దరు ఆనాడు టీటీడీ బోర్డు మెంబర్లుగా ఉండి పర్చేజ్ కమిటీలో మెంబర్లుగా ఉన్నారు. కానీ వారిద్దరిని ఆ సమావేశానికి రానివ్వకుండా పర్చేజ్ కమిటీలో లేని కరుణాకర్ రెడ్డి ఆనాడు ప్రత్యేకంగా సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశంలోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 250 కోట్ల రూపాయల ముడుపులు ద్వారా ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఏ విధంగా స్వామివారికి అపచారం చేశారని చెప్పి తీవ్ర స్థాయిలో అధికార పక్షం మండిపడుతుంది. ఈ అన్ని అంశాలు, పలు కీలక అంశాలు కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. రేపు శాసనసభ ముందు బహిర్గతం చేసే అవకాశం ఉంది. అయితే జనరల్గా ఇది కోర్టు పరిధిలో కూడా ఉంది కాబట్టి సిట్టు విచారణ చేస్తుంది. ప్రాథమిక విచారణ దర్యాప్తు కోర్టు కూడా సమర్పించింది. ఈ నేపథ్యంలో కోర్టుకి ఇబ్బంది లేకుండా శాసనసభలో కొంత వివరంగా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా భవిష్యత్తులో ఎటువంటి తప్పు జరగకుండా ఏదైతే అన్యమత విషయంలో కూడా ఇక్కడ చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో తిరుపతిలో అన్యమత ప్రచారం చేసినా కానీ ఈ విధంగా ఏదైతే స్వామివారికి అపకీర్తి చేసే విధానాలకు కానీ కొన్ని కఠినమైన చట్టాలు ఉండాలి, కఠిన శిక్షణలు పడాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి అధికారులు కూడా స్టడీ చేయమని చెప్పారు. ప్రస్తుతం మన భారతదేశంలో స్వర్ణ దేవాలయంలో ఏ విధమైన, ఎందుకంటే అమృత్సర్లో ఉన్న స్వర్ణ దేవాలయంలో కొన్ని కఠిన చట్టాలు ఉన్నాయి. అక్కడ స్వర్ణ దేవాలయానికి సంబంధించిన చట్ట ప్రకారం ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి. అదేవిధంగా ఇక్కడ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి భవిష్యత్తులో ఎటువంటి తప్పు చేయాలన్నా భయపడే విధంగా చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. రేపొద్దున శాసనసభలో ఇటువంటి ఏదైతే చట్టాన్ని రూపొందించే విధంగా కూడా చర్చ జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ధనలక్ష్మి, థ్యాంక్ యూ రవిచంద్.